ఇక మల్లెల రాయుడు గురించి మాట్లాడుకుందాం. మొబైల్ మసాలా వారి కార్తీక మాసం ప్రత్యేకత, ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున స్వామి వారి గురించి మనం మాట్లాడితే, జ్యోతిర్లింగ శక్తిపీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలిసినటువంటి పరమ పుణ్యక్షేత్రమే శ్రీశైలం. సకల లోకారాధ్యంగా భాసిల్లుతోంది. ఇది వేదాలకు ప్రాణధారం అని చెప్పి ధార్మికులు చెప్తూ ఉంటారు. చతుర్వేదాల్లోనూ యజుర్వేదానికి హృదయ స్థానం అని చెప్పి, అందులోని రుద్ర నమ్మక మంత్రాలు ఈ వేదానికే హృదయం లాంటివి అని చెప్పి, నమశివాయ అనేటువంటి పంచాక్షరి ఆ నమ్మకానికే హృదయం అని చెప్పి, దానికి ఆత్మలా శోభిల్లేటువంటి శివనామం సకల వేదాలకు మూలాధారం అని చెప్పి వేద విధులు ప్రవచించారు. అలాంటి శక్తివంతమైనటువంటి నామాన్ని అడుగడుగునా స్మరిస్తూ భక్తులు చేసేటువంటి శ్రీశైల యాత్ర వేద దర్శనంతో సమానమని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. స్కాంద పురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన ఒక గాథ ఉంది. శిలాధుడు అనేటువంటి ఒక మహర్షికి నంది, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు. వారు శివభక్తి పరాయణులు. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి శివదీక్ష స్వీకరించి కఠోర తపస్సు చేశారట. వారి భక్తి కైలాసపతి మనస్సును కరిగించిందట. స్మరణ మాత్రం చేత ఆ పన్నుల భారాల్ని స్వీకరించేటువంటి మహాదేవుడు ప్రత్యక్షమయ్యారు. తెరిచిన కన్నుల ఎదుట త్రినేత్రుని దర్శించినటువంటి ఆనందంతో నంది పరవశుడయ్యాడు. పశుపతికి వాహనంగా నిలిచిపోవాలన్న మనోభీష్టాన్ని వ్యక్తం చేశాడు. తాండవ ప్రియుడు తథాస్తు అని చెప్పి అనడంతో నందికి ఆ నిఖిలేశ్వరుడికి వాహనం అయ్యే యోగం సంప్రాప్తించింది. ఇక రెండో భక్తుడైనటువంటి పర్వతుడు సైతం పరమేశ్వర సాక్షాత్కారానికి పరవశుడయ్యారు. క్షణమాత్ర దర్శన భాగ్యం వల్లనే కొండంత ఆనందం పొందినటువంటి పర్వతుడు దాన్ని శాశ్వతం చేసుకోవాలి అని చెప్పి సంకల్పించారట. ఆది దంపతులైనటువంటి ఉమామహేశ్వరులు తనపై అన్ని వేళలా కొలువు తీరి ఉండాలి అని చెప్పి కోరుకొని కొండగా మారిపోయారట. ఆ విధంగా శిలాధుడి రెండో కుమారుడైనటువంటి పర్వతుడే ఈ శ్రీశైల శిఖర రూపుడు అని చెప్పి స్కాంద పురాణం చెబుతోంది. మొదట్లో శ్రీపర్వతం అని చెప్పి పిలిచేవారని, కాలక్రమంలో అదే శ్రీశైలంగా మారింది అని చెప్పి అంటూ ఉంటారు.